హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో మేము వచ్చేసి బజ్జీ చేసామన్నమాట. సో బజ్జీ చేసినాక ఆయిల్ అనేది ఎలా ఫిల్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేశాను. సో కార్న్ఫ్లోర్ అండ్ వాటర్ మంచిగా డైల్యూట్ అయిపోవాలి. సో డైల్యూట్ అయిపోయాక ఇప్పుడు చూసారు కదా, మనం వచ్చేసి ఇది వచ్చేసి వేడిలోనే చేయాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇందులో చూసారు కదా, మనకి డస్ట్ అంటే ఆ బజ్జీవి చేసినాక ఆ చిన్న చిన్న బజ్జీ ముక్కలు అవన్నీ ఉండిపోయినాయి. కాబట్టి ఆయిల్ అనేది నీట్గా ఫిల్టర్ చేసుకోవాలి అంటే మనం స్ట్రెయినర్ అవన్నీ యూజ్ చేయకుండా ఇలా కార్న్ఫ్లోర్ది అయితే మిశ్రమం ఇందులో వేసేసేస్తే చూసారు కదా, మనకు ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బజ్జీ అంతా కూడా కార్న్ఫ్లోర్కి అయితే వచ్చేస్తాయి. సో ఇలా అయితే చూసారు కదండి ఆయిల్ అనేది. సో ఇదంతా డస్ట్ పార్టికల్ అనమాట కార్న్ఫ్లోర్ వేయగానే. సో చూసారు కదా ఆయిల్ అనేది